హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరోసారి నిరసనలతో అట్టడుగుతోంది. ఇక భూముల వేలం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో విద్యార్థులు ఆందోళనను ఉధృతం చేశారు. ఏబీవీపీ నాయకులు రెండవ గేట్ నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు స్టూడెంట్స్ మధ్య తోపులాట జరిగింది. ఇక విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేశారు. మరోవైపు విద్యార్థులను కట్టడి చేయడానికి యూనివర్సిటీలో పోలీసులు భారీగా మోహరించారు. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరోసారి నిరసనలతో అట్టడుగుతోంది. భూముల వేలం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో ఇక పోలీసులు మరియు విద్యార్థుల మధ్య తోపులాట జరిగింది. ఇక ఏబీవీపీ నాయకులు రెండో గేటు వద్ద లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో వారిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లైవ్ ద్వారా కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ సాయిరామ్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర మరొకసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇప్పటికే 3 రోజుల నుంచి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇటు పోలీసులతో పాటు విద్యార్థుల మధ్య కూడా చాలా తోపులాట్లు అయితే జరుగుతున్నాయి. ఈ రోజు తాజాగా ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రెండో గేట్ దగ్గర కూడా ఏబీవీపీ నాయకులు అయితే ధర్నా చేశారు. ఈ ధర్నా చేయడంతో కూడా పోలీసులు అక్కడ చేరుకొని ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర మెయిన్ గేట్ దగ్గర మాత్రం విద్యార్థులు ఇంకా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ ఏదైతే ఫ్లెక్సీలు కట్టి, అంటే జంతువులు చనిపోయిన ఫ్లెక్సీలు కట్టి మరి వాళ్ళు నిరసన అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలంటూ కూడా ఇటు విద్యార్థులు అయితే నిరసన తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర అయితే ఉంది. అలాగే మరొక పక్క ఈ 400 ఎకరాల భూమికి సంబంధించి ఇప్పటికే ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన, హైదరాబాద్ హైకోర్టులో కూడా ఏదైతే అవే తరహాలో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలోనే ప్రస్తుతం దానిపై విచారణలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఏదైతే హైదరాబాద్ హైకోర్టు రిజిస్టర్ కూడా కొన్ని ఆర్డర్స్ అయితే పాస్ చేసింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోపలికి వెళ్ళి ఆ భూమిని పరిశీలించి ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ఏదైతే నివేదిక సమర్పించాలంటూ కూడా హైకోర్టు సంబంధించి రిజిస్టర్కి అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లో కూడా రిజిస్టర్ అయితే ఇక్కడికి రానున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏబీవీపీ నాయకులు అయితే ఎక్కడైతే ఉన్నారు, ప్రస్తుతం వాళ్ళని అడిగి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్నా చెప్పండి, ప్రస్తుతం మీ డిమాండ్స్ ఎలా ఉన్నాయి? మొత్తం అర్థం కాలేదు. డిమాండ్స్ అన్నా ఇప్పుడైతే పనులు ఆ జేసీబీలన్నీ ఆగిపోయినాయి. కోర్టు స్టే ఇచ్చింది. ఈరోజు హీరింగ్ ఉంది. ఆ కోర్టు హీరింగ్ వరకు పనులన్నీ ఆగిపోయినాయి. మా డిమాండ్ ఒకటన్నా, మా కోసం అవి ఆ భూములు మా పర్సనల్ కోసం కాదు, మా తల్లిదండ్రుల కోసం కాదు. మేము పొట్లాడుతుంది ఒకటి, పర్యావరణం రక్షించుకుందాం బాయ్. ఈరోజు ప్రకృతితో విధ్వంసం చేస్తే వాయనాడులో ఏమైందో చూసినాం, కేదార్నాథ్లో ఏమైందో చూసినాం. మొత్తం జనాలు వరద వచ్చి కొట్టుకోవేరు. అట్లన్నా హైదరాబాద్ నగరం కాకూడదు. నాకు హైదరాబాద్ విశ్వ నగరంగా ఎదగాలి, నా తెలంగాణ సమాజం బాగుండాలి, నా హైదరాబాద్ ప్రజలు బాగుండాలి అని కొట్లాడుతున్నాం. ఆక్సిజన్ హబ్ కంచ బౌలి ఆక్సిజన్ హబ్ టు దిస్ హైదరాబాద్. మరి అలాంటి ప్లేస్ ని బాధ్యత గల స్టూడెంట్స్ గా మాపై ఉంది కాబట్టి తప్పకుండా ఆ భూమిని కాపాడుకునే బాధ్యత ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చేపడుతున్న 5వ రోజు మా ధర్నా విజయవంతంగా నడుస్తుంది. ఏ పోలీసు వాళ్ళు వచ్చినా, ఎవరు వచ్చినా ఈ యుద్ధంలో వెనక్కి తగ్గేదేలే అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉంది. మరి ఇంకో విషయం తెలియజేస్తా అన్న, హైడ్రా తీసుకొచ్చినవే రేవంత్ అన్న. హైడ్రా దేనికోసం తీసుకొచ్చినావన్నా? భూములను కాపాడడానికి, కబ్జా అయిన భూములను రిటర్న్ ఇవ్వడానికి, చెరువులను కాపాడడానికి. మరి ఈరోజు ఇంత మంచి పర్యావరణం ఉంచుకొని, ఇంత మంచి ఫారెస్ట్ ఉంచుకొని ఆ 400 ఎకరాల మీద ఎందుకు పడ్డావు నీ కళ్ళు అని తెలియజేస్తా ఉన్నా. మరి ఏబీవీపీ పూర్వ కార్యకర్త మా రేవంత్ అన్న. మరి రేవంత్ అన్న ఈజ్ ఎక్స్ కార్యకర్త ఆఫ్ ఏబీవీపీ. మీకు తెలుసు మా ఉద్యమాలు ఎట్లుంటాయో, మన ఉద్యమం ఎట్లుంటుందో మీకు తెలుసు. మీరు అన్ని తెలుసు కూడా. మతి స్థిమితం కోలిపై మరి మాపై పోలీసు వాళ్ళని వదిలి లాఠీ చార్జీలకు మా ఫీమేల్ కార్యకర్తలపై లాఠీ చార్జీలు నిర్వహిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టో ఈ తెలంగాణ సమాజమే ఒక్కసారి ఆలోచించాలా. మరి ఇంకో డిమాండ్ అన్నా, అక్కడ ఎన్నో జీవరాశులు ఉన్నాయి, అవన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఆ ఇబ్బంది ప్రకృతితో మనం ఆడుకుంటే ప్రకృతి మనతో ఆడుకుంటది. పంచభూతాలని ఎంత పెద్దవాడైనా, ఆ దేవుడైనా సరే డిస్టర్బ్ చేయకూడదు. పంచభూతాలు అనేవి ఈ ప్రపంచానికి చాలా అవసరం. రేవంత్ రెడ్డి గారు ఒక డిమాండ్, మీరు అతి త్వరగా అంతా రిటర్న్ తీసుకోండి. ఆ జేసీబీ లాంటి రిటర్న్ తీసుకోండి. మా చదువులు మమ్మల్ని చదువుకోనివ్వండి.
మీరు డిస్టర్బ్ అవ్వద్దు, మీ ప్రభుత్వం డిస్టర్బ్ అవ్వద్దు, మేము కూడా డిస్టర్బ్ అవ్వద్దు అని తెలియజేస్తా ఉంది అఖిల భారత విద్యార్థి పరిషత్. ఏదైతే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుందనే చెప్పొచ్చు. ఇప్పటికీ మరికొద్ది సేపట్లో కూడా హైకోర్టు రిజిస్టర్ కూడా ఇక్కడికైతే రానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ భారీ గేట్లు కూడా ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి అయితే లేదు. కానీ ఇక్కడ విద్యార్థులందరినీ మాత్రం యూనివర్సిటీ లోపల పెట్టే గేట్లు అయితే వేశారు. అలాగే రెండో గేట్ దగ్గర కూడా కొద్దిసేపటి క్రితమే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఇటు ఏబీవీపీ నాయకుల్ని అలాగే విద్యార్థులను కూడా పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేశారు. అలాగే మరో కొద్దిసేపట్లో ఏదైతే రిజిస్టర్ అయితే ఇక్కడికి రానున్నారు, ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటల లోపు ఏదైతే సుప్రీంకోర్టుకి ఈ నివేదిక అయితే అందజేయాలంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే రిజిస్టర్ ఇక్కడికైతే రానున్నారో, అలాగే మరొక పక్క హైకోర్టులోని వేసిన పిటిషన్లు మాత్రం స్టేకు అడ్డు రాదంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మధ్యాహ్నం 3:45 సుప్రీంకోర్టులో అయితే విచారణ అయితే కొనసాగుతుంది. ఆ తర్వాత ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ బట్టి ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని విద్యార్థుల ధర్నా కొనసాగుతుందా లేదా ఆగుతుందా అనేది అయితే ప్రస్తుతం మనకు చూడాలి. ఇప్పటికే జేసీబీలు అన్ని కూడా స్టాప్ చేశారు. అలాగే ఈ చెట్లు నరకడం కూడా ఇప్పటికే హైకోర్టు స్టే అవడంతో కూడా మొత్తం ఇవన్నీ ఆఫ్ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఈ 400 ఎకరాలకు సంబంధించి ఇప్పటికే గవర్నమెంట్ కూడా స్పందించింది. 21 ఏళ్లు ఏదైతే న్యాయ పోరాటం చేసి ఆ భూమిని దక్కించుకున్నాం, ఈ భూమికి హెచ్సియుకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేస్తున్న నేపథ్యంలోనే ఇటు విద్యార్థులు మాత్రం తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు 5వ రోజు ఏదైతే విద్యార్థులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఈ భూమికి సంబంధించి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఈ అమ్మకం ఆపపోతే ఈ నిరసన ఉధృత తీసుకెళ్తామంటూ కూడా ఇప్పటికే తెలియపరచడం జరిగింది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ కుమార్.